గతంలో లేని విధంగా ఈసారి మనకు 2 సార్లు కూడా వాళ్ళ వేతనాలు పెంచడం కూడా జరిగింది. అలాగే అంగన్వాడీకి హామీ ఇచ్చిన ప్రకారం అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు వీళ్ళందరూ కూడా కొంచెం వేచి చూస్తే, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూసుంటారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మనకు అప్పుల విధంగా అలాగే వడ్డీల విధంగా మనకు రాష్ట్రానికి వదిలిపెట్టిన పరిస్థితులు అందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలు కానీ అలాగే అంగన్వాడీ టీచర్లు కానీ దాన్ని ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి ఈరోజు మనం సంక్షేమ పథకాలు కానీ లేదా అభివృద్ధి పనుల వైపు మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే కొంత సమయం పడుతుంది. అంగన్వాడీ అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తేవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందరికి కూడా ఒక మా విజ్ఞప్తి, ముఖ్యంగా మా నియోజకవర్గం తరపున ఉన్న ఈ అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ సిడిపిఓలు కానీ సూపర్వైజర్లు అందరూ కూడా కొంతకాలం వేచి చూస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ, అంటే జీతం పెంచడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకు అంగన్వాడీ టీచర్లకి ఏదైతే సమ్మర్లో హాలిడేస్ ఉన్నాయో మిగిలిన టీచర్స్కి ఇస్తున్నారో అలాగా వాళ్ళకి హాలిడేస్ ఇవ్వమని కూడా అడగడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి 30 రోజులు కూడా హాలిడేస్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆర్థికంగా కొంచెం మంచిగా అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మీరు అడిగిన వ్యయంని కూడా మీకు సర్దుబాటు చేస్తారు. అలాగే హాలిడేస్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా మనకు ఏవైతే మినీ అంగన్వాడీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీ ఒక్కళ్ళే, మినీ అంగన్వాడీలో ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళని మనం టీచర్స్గా ప్రమోట్ చేసి మళ్ళీ హెల్పర్స్గా మనము కొత్తగా కూడా మనం పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మినీ అంగన్వాడీలు మ్యాక్సిమం తీసేసి అన్ని పెద్ద అంగన్వాడీలుగా చేసి ఎక్కువ మంది పిల్లలు వచ్చేలాగా కూడా కూటమి ప్రభుత్వం చూస్తుంది. అంగన్వాడీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే 5 years లోపు పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి మనకు అంగన్వాడీ స్కూల్స్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే యాంటీనేటల్ కేర్ కావచ్చు, అలాగే ప్యూబర్టీ కేసెస్లో కూడా మనం ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం, ఐరన్ ఇవ్వడం, ఇలాగా మాల్ న్యూట్రిషన్ని మనం సెగ్రిగేట్ చేయడం, ఇవన్నీ కూడా అంగన్వాడీ కిందే వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా డెవలప్ చేసి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేలాగా అంగన్వాడీ కేంద్రాలని కూడా ఇంకా మెరుగుపరుస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మీరు చూస్తే మనం చాలా అంగన్వాడీ స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అవంతా కూడా డ్యామేజ్ అయిపోయి బిల్డింగ్స్ కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్స్ అన్నీ కూడా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలాగే బిల్డింగ్స్ ఏవైతే పెచ్చులు ఊడిపోతున్నాయో వాటి డెవలప్మెంట్స్ కావచ్చు, అలాగే కొత్త అంగన్వాడీ కేంద్రాలని కూడా మనము ప్రపోజ్ చేయడం జరిగింది. అవి కూడా వస్తాయి. అలాగే మన నియోజకవర్గంలో కూడా మనము జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా ఈ సిడిపిఓలకి బిల్డింగ్స్ ఏవైతే అంగన్వాడీ అందరు కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి బిల్డింగ్స్ కూడా మనం గతంలో ఆపేస్తే దాన్ని కూడా ఇప్పుడు డెవలప్ చేయడం జరిగింది. అలాగే బిల్డింగ్స్ అన్నీ కూడా అటు నాయుడుపేటలో కూడా, అలాగే సూలూరుపేట సిడిపిఓకి మనం జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా కొంత ఫండ్స్ మనము గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మనం జెడ్పీ నుంచి కూడా కొంత ఫండ్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. చాలా వరకు మనకు బిల్డింగ్స్ కూడా మార్పు చెందే, అంటే డెవలప్ అవ్వడం జరిగింది. కొత్తవి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలకి న్యాయం చేయడానికి లేదా మంచి చేయడానికే చూస్తుంటారు. ఒక మంచి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు. కొంతకాలం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీరు అడిగిన అన్ని నిబంధనలు కూడా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి నా వైపు నుంచి మన నియోజకవర్గ అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లందరికీ కూడా ఈ విజ్ఞప్తిని తీసుకొని కొద్ది రోజులు వేచి చూడవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కూడా ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. అటు సుధాకర్ రెడ్డి గారు అలాగే రమేష్ అన్న వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. నేను కొత్తగా పాలిటిక్స్కి వచ్చాను. అంతకుముందు నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి, అలాగే గతంలో పనిచేసిన వాళ్ళు కానీ కొంత అనుభవం ఆయనకు ఉంది కాబట్టి వెనక నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఆయన సజెషన్స్, నేను ఇంతకుముందు కూడా మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మీడియా మిత్రులందరికీ కూడా, నేను డాడీ దగ్గర నుంచి సజెషన్స్ ఎలా అయితే తీసుకుంటానో అలాగే సీనియర్ నాయకులందరి సజెషన్స్ని కూడా నేను ఫాలో అవుతాను. కొత్తగా శాసనసభ్యురాలుగా నేను పాలిటిక్స్లోకి వచ్చాను కాబట్టి కొంత నాకు అవగాహన లేదు కాబట్టి వీళ్ళందరూ సీనియర్ నాయకులు అందరి దగ్గర నేను ఎలా అయితే సజెషన్స్ తీసుకుంటానో అలాగే నాన్నగారి దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఫ్యామిలీ ప్రచారం తర్వాత ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు.
ఏదో చెన్నైకి గ్రావెల్ దోలుతున్నారు, ఇసుక దోలుతున్నారు, కోట్లు సంపాదించేస్తున్నారు, అదంతా అసత్య ప్రచారం. అలాంటివి ఏమన్నా ఉంటే నేనే సిఐ గారికి డిఎస్పీ గారికి చెప్పాను. మన నియోజకవర్గంలో తడ దాటి ఏ వెహికల్ కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోమని కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు అలాగే జరుగుతున్నాయి. మీడియా వాళ్ళు ఎవరైతే ఈ కథనాలు వేశారో సాక్షి టీవీ కానీ వీళ్ళందరూ ఏవైతే వెళ్తున్నాయో వెహికల్స్ని వాళ్ళని అక్కడే పట్టి సిఐ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ చెప్పండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. మనమైతే మా ఫ్యామిలీ ఒకటే కాదు, నియోజకవర్గంలో ఎవరు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నిబద్ధత ఉన్న ముఖ్యమంత్రి గారు, ఒక నాయకుడు తప్పులు చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయరు. కాబట్టి నాయకులందరిలో కూడా ఆ నిబద్ధత ఉంది. ఎవ్వరు కూడా తప్పులు చేయడానికి మనం ప్రోత్సహించాం. గతంలో 5 సంవత్సరాలు అప్పుడు ఎన్నో వెహికల్స్ గ్రావెల్ కానీ ఇవన్నీ కూడా తోలారు. అప్పుడు ఈ సాక్షి టీవీ వాళ్ళకి ఎవరికి ఇవన్నీ కనిపించలేదు. ఒక నిబద్ధతగా పనిచేస్తున్న నాయకుల మీద బురద జల్లడం అన్నది కామనే. ఇవన్నీ కూడా మనం ఒక ఆశీర్వాదాల దగ్గర తీసుకొని ఇంకా కూడా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ రాజకీయాల్లో ముందుకెళ్ళడం మనకు ముందు నుంచి తెలుసు. ఎందుకంటే ఒక నా మీదే కాదు ఎంతో మంది మీద ఈరోజు ఆరోపణలు చేస్తున్నాయి. ఎందుకంటే కొత్తగా వచ్చిన శాసనసభ్యులు ముఖ్యంగా మహిళలము మేమందరం కూడా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం. అలాగే ఈ ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమంతో మనం పల్లెలకు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, అలాగే ప్రజాదరణ మాత్రం ఎక్కువగా ఉంది నాయకుల్లో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద నమ్మకం ఎక్కువైంది. ఈరోజు కార్యకర్తలు ఎవరు ఇంటికి వచ్చే పరిస్థితి లేదని అందరూ చెప్తున్నారు. నేను నియోజకవర్గంలోనే ఉంటున్నాను. ప్రతి కార్యకర్తే కాదు, ప్రతి సామాన్య మానవుడు కూడా ఇంటికి వచ్చి మనకు గ్రీవెన్స్ రూపంగా వాళ్ళ అర్జీలు ఇస్తున్నారంటే మనం అవైలబిలిటీని పెంచుకున్నాం. గతంలో ఎవరు కూడా గత శాసనసభ్యులు కూడా సూలూరుపేటలో ఉండి ఇక్కడ నివాసం ఉంచుకొని ఇక్కడ ఎప్పుడు లేదు, ఎక్కడో నెల్లూరులోనో తిరుపతిలోనే ఉండేవాళ్ళు. నేను జిల్లాలో ఉండకుండా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఇక్కడ ఉంటున్నాను. ఈ ఆరోపణలంతా కూడా నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా కూడా పాలిటిక్స్లో నేను చేయాలనుకుంది ప్రజలు సమస్యల్ని తీర్చడం, అలాగే డెవలప్మెంట్ పూర్తిగా పడిపోయింది 10 సంవత్సరాలుగా మనకి ఇక్కడ శాసనసభ్యులు లేకపోవడం వల్ల. ఇప్పుడు దాన్ని అంతా కవర్ చేయడానికి ఈవెన్ నాయకులు కూడా అదే ప్రయత్నిస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమస్యతో వస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులు కూడా నాకు చాలా సహకారం ఇస్తున్నారు. వాళ్ళు కూడా సమస్యలు నా దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ ఆరోపణలంతా అంటే పని చేసే వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయని నాకు తెలుసు. అంటే పండున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి అన్నట్టు నేను పని చేస్తున్నాను కాబట్టి ఆరోపణలు ఎక్కువ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఇంకా పని చేసే దృష్టిలోనే నేను ముందుకెళ్తాను. ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళదలుచుకున్నాను. అసెంబ్లీలో సెక్రటరేట్ అడిగి నన్ను ఆ డేటా కూడా తీసుకోవడం జరిగింది. అలాగే 8వ తారీఖు మన జిల్లా తిరుపతి జిల్లా కింద మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే జిల్లా వైజ్ డెవలప్మెంట్స్ కూడా కొన్ని ఆగిపోయాయి కాబట్టి అవి ప్రత్యేక దృష్టి పెట్టడానికి అన్ని జిల్లాలు కూడా మీటింగులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా 8వ తారీఖున తిరుపతి జిల్లా కూడా మీటింగ్ జరగబోతుంది. దానికి ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. అవి సబ్మిట్ చేసి ఖచ్చితంగా మనకు ఫండ్స్ ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఫండ్స్ తీసుకొచ్చి వీలైనంత వరకు మనం డెవలప్ చేస్తాం.